సాదా బ్లౌజు కొలతలతో పేపర్ మీద కటింగ్. ముందుగా బ్లౌజ్ తీసుకొని ఇలా చక్కగా సెట్ చేసుకొని అది పొడవు చూసుకోవాలి. షోల్డర్ నుంచి నడుము కింద దాకా పెట్టుకొని పొడవు చూసుకోవాలి. 13 అంగుళాలు. కింద ఒక 1/2 ఇంచి ఇలాగా గీసుకోవాలి ఉడతం దాన్ని బట్టి. దీన్ని 13 అంగుళాలకి పొడవుకి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ను చూసుకోవాలి. ఐదు అంగుళాల ఉంది ఇక్కడ వరకు. మీడియం సైజు వాళ్ళకి 5.5 ఉంటుంది. బాగా లావుగా ఉన్న వాళ్ళకి 6 దాకా ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకి 5 దాకా ఉంటుంది. నేను జాకెట్ని బట్టి కట్టుకుంటాను. 5.5. ఇక్కడ పెట్టాం కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకొని చంకరం మార్క్ పెట్టు. ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ ఇలా పెట్టుకొని ఈ 2 చేతులు సమానంగా ఉండేటట్టు ఇక్కడ చంక దగ్గర సమానంగా ఉండేటట్టు పెట్టుకొని బ్లౌజు ఇలా నెక్క దగ్గర నుంచి ఇలా చంక వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 9 అంగుళాలు ఉంది. ఇక్కడ తీసుకోవాలి 9 అంగుళాలు. దానికి 1.5 కుట్లు కోసం, ఖర్చు కోసం. ఇక్కడ ఇది ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ ఇక్కడ 2.5 దానికి 1/2 ఇంచ్ కలుపుకొని 3 అంగుళాలకి ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత నడువులు చూసుకోవాలి. బ్లౌజ్ ఇలాగా నడువు దగ్గర 2 ఇలా తీసుకొని ఇలా సమానంగా పెట్టుకొని దాని దగ్గర కొలత చూసుకోవాలి. 7.5 ఉంది. దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి డాట్ ఉంటుంది మధ్యలో, దానికోసం ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1.5 తీసుకొని అది కూడా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా గీత తీసుకోవాలి. ఇలా దీనికి ఒక 1 ఇంచి చంక రౌండ్
పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగ తీసుకొని ఇలా రౌండ్గా చక్కని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ముందే కలిపేసుకోవాలి. నడుము దగ్గర నుంచి కింద నుంచి నెక్ ఇక్కడ మధ్యలో 5.5 ఉంది. 5.5 ఈ కింద నుండి పైకి మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ పైన ఎంత ఉందో చూసుకొని అంతా ఇక్కడ 2.5 ఉంటుంది. అలా పెట్టుకొని గీత తీసుకొని ఇలా పైనుంచి కూడా ఇలా గీసుకొని దీనికి ఒక 1 ఇంచ్ పెట్టుకొని 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ కాదు కదా 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలాగ రౌండ్ నెక్ తీసుకోవాలి. ఇందులోకి కలిపేసుకోవాలి. తర్వాత మనం బ్లౌజ్ కుడతాం కాబట్టి దానికి ఒక 1/2 ఇంచ్ ఇలాగ లాట్ పెట్టుకోవాలి. మొత్తం ఇదంతా ఇప్పుడు వెనక భాగం పూర్తయింది. ఇలా మొత్తం తీసుకొని ఇలా పూర్తయింది. కట్ చేయాలి. కటింగ్ చూపిస్తాను. ఇక్కడ ఎలాగైతే ఈ పైన కుట్టు దగ్గరికి పెట్టుకున్నామో దాని వరకు కట్ చేసుకోవాలి నీట్గా. వెనక భాగం పూర్తయింది. ఇలా ఉంటుంది బ్లౌజ్. నెక్ ఇంకా రౌండ్ కావాలన్నా ఇలా హ్యాండ్స్ తీసుకునే విధానం. ముందుగా చేతి పొడవు ఇలా చూసుకోవాలి. 7 ఫస్ట్ ఇలా నుంచి ఈ మడత కోసం ఇక్కడ ఫోల్డ్ వేసిన మడత కోసం తీసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ ఇలా గీత 7 ఉంది కదా, ఆ 7కి మార్క్ పెట్టుకో. ఇప్పుడు చంక దగ్గర లూజ్ చూసుకోవాలి. షోల్డర్ నుంచి చంక వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 7 ఉంది. ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి 7కి. అలాగే 1.5 మనం ఖర్చు కోసం తీసింది కూడా మార్క్ పెట్టుకోవాలి. దీనికి ఇలాగా గీత తీసుకోవాలి. కింద చేతి లూజు కింద భాగంలో చూసుకోవాలి. ఇలా 5 ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. దీని నుంచి 1.5 మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీసుకోవాలి.
ఇలా గీత తీసుకో. దీని నుంచి మళ్ళీ కింద భాగం ఉండవు, చంక దగ్గర నుంచి కింద ఇక్కడ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ తీసుకుంటున్నామంటే బ్లౌజ్తో తీసుకోవాలి, లేకపోతే మామూలుగా తీసుకోవచ్చు. ఇక్కడ వరకు ఎంతైతే పొడవు ఉందో అంత తీసుకొని మార్క్ పెట్టుకోవాలి. ఇది కూడా 5 ఉంది, ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని దీని నుంచి కొంచెం 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని దీనిలోకి కలుపుకోవాలి. ఇది స్ట్రైట్ ఇక్కడ ఇలా కలుపుకోవాలి. కలుపుకొని దానిలో కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి మధ్యలో కొంచెం మార్క్ పెట్టుకుని, ఇది చంక దగ్గర లో కటింగ్ ఉంటుంది ఒకవైపు, దాన్ని ఇలాగా తీసుకోవాలి. దీనిలో ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోవాలన్నమాట. ఇది హ్యాండ్స్ ఇలాగ క్రాస్గా కొంచెం ఇక్కడ ఇలా పెట్టుకొని దీని నుంచి ఒక 1/2 ఇంచ్ కుట్టడం కోసం ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పూర్తయిపోయింది, దాన్ని కట్ చేయడం. హ్యాండ్స్ పూర్తయిపోయింది, కట్ చేసే విధానం చూపిస్తాను. ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇది హ్యాండ్ తయారైపోయింది. ఒకవైపు లో కటింగ్ అన్నాం కదా, ఆ కటింగ్ చెప్తుంది. ఇది ఇలా కొంచెం ఉంచుకొని ఇక్కడి నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా లోనకి కట్ చేసుకో. ఇది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్లో 2 అంగుళాలు ఇలా పెట్టుకొని మడత పెట్టుకొని ఇలా 2 అంగుళాలు తీసుకొని అదే దాంతో తీయటం, మడత పెట్టి ఇలా పెట్టి ఇలా ఇదంతా ఆర్ట్ చేసేసుకోవాలి. ఇలాగా గీత గీసేసుకో. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం మార్క్ పెట్టు. గొడంతి ఇక్కడ కూడా గొడంతి ఇలా పెట్టుకొని అయిపోయింది. గీసేసాను. అయిపోయినాక ఇలా తీసుకో. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకో. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. హుక్స్ పట్టీ వైపే తీసుకోవాలి. ఏదండి మెజర్మెంట్ ఈ నెక్ ఎంతవరకు అయితే ఉందో చూసుకొని ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద హుక్స్ పట్టీ వరకు నెక్ ఎంతైతే ఉందో పెట్టుకొని ఇలా స్టెప్ 6 ఉంది, ఇక్కడ వరకు చూసుకో. ఇలా దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఆర్కి ఇలాగా డాట్ పెట్టుకొని
దీని నుంచి కూడా అంతే, ఫ్రంట్ ఎంతైతే గీసామో 2.5 అలా పెట్టేసుకొని గీసాం కదా, దానికి ఇక్కడ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా పెట్టుకొని రౌండ్ గీసుకోవటం, దీనిలో కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అదే ఇలా ఇది పెట్టు. ఇది చేతి దగ్గర ఇది ఉంటుంది, లో కటింగ్ పైకి కాదు కిందకు పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి. ఇది అయిపోయినాక హుక్స్ పట్టీ వైపు నుంచే ఈ పొడవు చూసుకోవాలి ఎంత ఉంది. ఇక్కడ క్రాస్ పట్టీ దాకా ఇది ఎంత అయితే ఉందో చూసుకోవాలి. 4 అంగుళాలు, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇలాగా కిందకి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా 2.5కి ఏ బ్లౌజ్కైనా ఇక అంతే, ఇటు కూడా 2.5 ఈ డాట్ల కోసం. ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం ఒక 1 ఇంచ్ 1.5 ఇలా తీసుకోవాలి సైడ్, ఎందుకంటే ఇక్కడ డాట్స్ పెడుతున్నాం కాబట్టి ఇటు కొంతమందికి ఫ్రంట్ లూజ్ ఎక్కువ ఉంటే కావాల్సి వస్తుంది. అందుకని ముందుగానే ఒక 1.5 ఇలా పెట్టుకొని ఇక్కడ 1.5 పెట్టుకొని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇవి 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 పెట్టుకోండి. ఇది ఎంతైనా పెట్టుకోవచ్చు, 3 దాకా కూడా పెట్టుకోవచ్చు. దీనిలో కూడా సెంటర్ చూసుకొని 5, 2.5 ఇక్కడ ఒక గీత గీసుకో. ఇది కూడా అంతే, ఇది 2 వరకు పెట్టుకోండి. ఇక్కడి నుంచి కూడా 3 దాకా తీసుకోండి. బ్లౌజ్ని బట్టి తీయాలంటే ఇక్కడ ఎంత ఉన్నాయో కొలుసుకొని నీట్గా పెట్టి తీసుకోవటం. ఇవి కూడా అంతే ఉన్నాయి, నేను కూడా ఇంక పెట్టాను. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇది ఇలా చూసుకొని పెట్టుకోవటం. ఇది 2 ఇంచెస్ ఉంది, ఇది 3 ఉంది, అందుకని ఇక్కడ ఇలా పెట్టాను. దాని నుంచి ఇదిగో ఇలాగా మార్క్ చేసుకోవాలి. మీది ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కు పెట్టుకోవాలి. ఇప్పుడు దీని నుంచి దీనికి ఇలాగా గీసుకొని రావాలి. ఇలా కొంచెం షేప్ ఉండేది పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ గీసాం కదా, అలా పెట్టుకొని దీని నుంచి 1/2 ఇంచ్కి ఇలాగా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది. ఈ కుట్టుకు కూడా ముందే తీసుకున్నాం, మనం వెనక భాగంలో తీసేసుకున్నాం.
ఇక్కడ కొంచెం ఇది కొంచెం ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఇలా పెట్టుకోవాలి. ఇంతే తీసుకోవడం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది. పూర్తిగా ఇప్పుడు కట్ చేస్తాం. ఇలా ఫ్రంట్ పార్ట్ పూర్తయి ఇలా 2 ముక్కలు ఇలా మధ్యలో కట్ చేస్తే 2 భాగాలు తయారు. ఇప్పుడు షేప్ పట్టి నెక్స్ట్ షేప్ పట్టి ఫస్ట్ స్పాట్ తీసుకొని ఉక్స్ భాగంలో షేప్ పట్టి ఉంటుంది, దాన్ని ఇలాగా కొలుసుకోవాలి. 2.5 ఉంది అంటే మనం ఒక 2.5 ఉంది తీసుకోవాలి, 3 దాకా తీసుకోవాలి. దీనికి కూడా ఒక హాఫ్ ఇంచి మార్క్ కింద పెట్టుకోవాలి, అంటే కుట్లోకి వెళ్ళి దీన్ని 2.5 ఇలా 2.5 పెట్టుకొని గీత తీసుకో. తీసుకొని దీని చివర కూడా 2 పెట్టుకోవాలి. ఇది పొడవు చూసుకోవాలి ఫస్ట్, దీని పొడవు ఎంత ఉందో ఉక్స్ పట్టి వైపు పొడవు ఎంత ఉందో చూసుకొని 6.5 ఉంది, 6.5 ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. దానికి 1.5 ఖర్చు. దాని నుంచి ఇక్కడ 2.5 ఉంది కాబట్టి ఇక్కడ 2 తీసుకోవాలి. ఇది మధ్యలో 1.5 తీసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ 1.5 తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తేడాతో తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగ ఇందులో కలుపుకొని ఇక్కడి నుంచి ఇలాగ పైకి తీసుకున్నాం. ఇది షేప్ పట్టి తయారైపోయింది. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ లాగా తీసుకొని ఇలాగ కుట్టు కోసం తీసుకోవాలి. కింద పైన నేను తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను.
ఇగో 2 ముక్కలు ఇక్కడ మధ్య కట్ చేయగానే 2 ముక్కల్లా తయారవుతుంది. ఇది షేప్ పట్టు పూర్తయిపోయింది. మళ్ళీసారి మెజర్మెంట్తో చెప్తాను, తీసినేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, చేతులు ఇలా వస్తాయి. దీన్ని మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాం. ఫస్ట్గా తీయటం చూపిస్తాం. ఫస్ట్ ఈ పొడవు చూసుకోవాలి. జాకెట్ పొడవు ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా. తర్వాత షోల్డర్ గుర్తుంచుకోవాలి ఇక్కడ వరకు. తర్వాత 1/2 ఇంచ్ దానికి కలుపుకొని కిందకి ఇలాగా మార్క్ పెట్టుకొని చంక రౌండ్ తీసుకోవాలి. ఎక్కడైతే 1/2 ఇంచ్ పెట్టుకున్నామో దాని దగ్గర చెస్ట్ లూజు, చంక దగ్గర వరకు ఉన్న లూజు, చెస్ట్ లూజు గుర్తు పెట్టుకోవాలి. దానికి 1.5 కలుపుకోవాలి. కలుపుకొని గీత గీసుకోవాలి. తర్వాత నడుము లూజు చూసుకోవాలి. ఇది 7.5 వచ్చి నడుము లూజు చూసుకోవాలి. తర్వాత అది 7.5 వచ్చి ఇక్కడ డాట్ ఉంటుంది బ్లౌజ్కి కనబట్టి 1 ఇంచ్ తీసుకొని ఇలా ఎక్స్ట్రాగా పెట్టి తీసామన్నమాట. ఇక్కడ కూడా 1.5 పెట్టుకొని మొత్తం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దీని నుంచి కింద నుంచి పైకి వెనక మెడ గుర్తించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. వెనక మెడ ఇది ఎంతైతే ఉందో అంత అలా తీసుకున్న దాని నుంచి ఈ ఫ్రంట్ ఇక్కడ మిగిలింది ఎంతైతే ఉందో ఇక్కడ మార్క్ పెట్టుకొని దాని నుంచి రౌండ్గా నెక్ తీసుకోవాలి. ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, స్క్వేరే కానీ రౌండే కానీ ఇంకా వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. అది ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకొని చంక రౌండ్ తీయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని నెక్ రౌండ్ తీయాలి. అంతే. ఇదే బ్యాక్ పార్ట్ కటింగ్. తర్వాత ఫ్రంట్ పార్ట్ దాని నుంచి ఇక్కడ 2 అంగుళాలు కింద నుంచి తీసి ఇక్కడ కూడా 2 ఉండేటట్టు చూసుకొని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద పెట్టుకొని గీతలు గీసేసుకోవాలి ముందు క్లాత్. తర్వాత అక్కడ ఫ్రంట్ నెక్ గుర్తుపెట్టుకోవాలి. బుక్స్ పట్టి వైపు నుంచి ఎంత అయితే ఉందో చూసుకొని ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి. తర్వాత చంక దగ్గర కూడా ఒక 1 ఇంచ్ అలా పెట్టుకొని ఇది చేయాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు పెట్టుకొని ఇలాగ లోపలికి కటింగ్ చేసుకోవాలి. దీని నుంచి హుక్స్ పట్టీ నుంచి ఇక్కడికున్న పొడవు అంటే క్రాస్ పట్టీ వైపు ఉన్న పొడవు చూసుకోవాలి. దానికి మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి 2.5 ఇది కూడా అంతే షేప్ ఇవి డాట్స్కి వేయడానికి ఇక్కడ కూడా 2.5 పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా గీత గీసుకోవాలి. మనకి ఇక్కడ పైన పెట్టుకున్న దాన్ని బట్టి గీసుకోవాలి. కిందకి గీసుకొని దానికి కూడా ఒక ఇలాగా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఇక్కడ వేస్తాం కదా డాట్స్. ఇక్కడ ఏమైనా తక్కువ అవ్వచ్చు, బాగా ఎదర షేప్లు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం. కాబట్టి 1 ఇంచ్ 1.5గా పెట్టి అలాగ క్రాస్గా గీత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర నుంచి డాట్ 3, ఇక్కడి నుంచి పైకి 2.5, ఇక్కడి నుంచి 2 ఇలా తీసుకొని అన్ని గీతలు కొట్టుకొని ఇలా అన్నీ అయిపోయినాక ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగ గీత గీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే కొంచెం తీసుకోవాలి. ఇదంతా ఉంటుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ పైన అంతా తీసుకోవక్కర్లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది. తర్వాత హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి. ముందుగా ఈ పొడవు చూసుకోవాలి. ఇది చూసుకొని పట్టీ కోసం దానికి మర్చి ఇంత 1 ఇంచ్ ఇది పొడవు పెట్టుకోవాలి. తర్వాత చేతి లూజ్ చూసుకోవాలి. చంక దగ్గర నుంచి షోల్డర్ దాకా ఇలా పెట్టుకొని చూసుకొని దాన్ని మార్క్ చేసుకోవాలి.
దానికి 1.5 మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజులో తీసుకున్నాం కదా, కుట్టు కోసం తీసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ కిందకి ఇక్కడ ఫ్రంట్ ఒక భాగంలో డాట్ పెట్టుకుని పైనుంచి అలా తీసుకొచ్చి ఒక 1 ఇంచ్ వరకు అలాగే తీసుకొచ్చి దీనిలోకి క్రాస్ తీయాలి. అది ఈ పైన కలిపేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి అంతే. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చేతులు కూడా పూర్తి అయిపోయినాయి. చేతులు పూర్తయిపోయి తర్వాత క్రాస్ పట్టి, ఇది ఉక్స్ పట్టి వైపు ఫ్రంట్ కొలుసుకోవాలి ఎంత ఉంది అని. కొలుసుకున్న దానికి 2.5 ఉంది మనకి. అది దాని ముందుగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలాగా గీత తీసుకోవాలి. ఎందుకంటే ఇలా మడిచి కుడతాం కనబట్టి దానిలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ పైన కూడా అది 2.5 ఇంకొక ఇలా తీసుకున్నాం కదా, 2.5 తీసుకున్నాం కదా, మధ్యలో కూడా దానికి ఏం చేయాలంటే చివర ఒక 2 తీసుకోవాలి, మధ్యలో 1.5 తీసుకోవాలి. ఇది ఎంతైతే ఉందో 1/2 ఇంచ్ ఎక్కువ చివర, మధ్యలో ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని దానిపైన కూడా ఒక 1/2 ఇంచ్ లాగా ఉంచుకొని ఇలాగా పెట్టుకోవాలి. అది కూడా కుట్టులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కరెక్ట్ ఇది వచ్చుద్ది బ్లౌజ్. అంతే, షేప్ పట్టి కూడా అయిపోయింది. మెజర్మెంట్